మీ మధ్య ఎప్పుడు దూరం రాకూడదు, నా వల్ల అస్సలు రాకూడదు. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. మేమే వీలు చూసుకుని ఇద్దరం ఒకసారి అక్కడికి వస్తాం. రే మాధవ, మనం ఇప్పటికిప్పుడు వెళ్ళిపోయి చేసేదే ఉంది. హోటల్ కూడా రేపొద్దున్నే కదా తెరిచేది. పోనీ ఈ రాత్రికి మనం అంతా ఇక్కడే ఉండి రేపొద్దున్నే వెళ్దాం. ఏమంటావు? సరే అక్క, అలాగే ఉందాం. థ్యాంక్ యూ అల్లుడి గారు, థ్యాంక్ యూ సో మచ్. మాధవ ఇంకా ఇంటికి వచ్చినట్లేడే. ఇంటికి ఎప్పుడొస్తాడు? హోటల్కి ఎప్పుడొస్తాడు? తను ఒకవేళ రాకపోతే హోటల్లో చాలా ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పుడు మాధవ ఎక్కడున్నాడు ఏంటో. ఒకవేళ హరిప్రసాద్ ఇంట్లోనే ఉంటే వాళ్ళేమనుకుంటారు? ఇప్పుడు మాధవ్ ఫోన్ చేయాలా వద్దా? బావా, ఏంటి బావా అంతలా ఆలోచిస్తున్నావు? ఏం లేదా లక్ష్య, మాధవ్ వాళ్ళు ఇంకా రాలేదు కదా. అవునండి, ఇంకా రాలేదు. ఎందుకని అలా అడిగారు? ఏం లేదు, హోటల్కి వెళ్ళే టైం అయింది. మాధవ్ ఇంకా రాలేదు, దాని గురించి ఆలోచిస్తున్నాను. మాధవ్ రాకపోతే మీరు హోటల్కి వెళ్ళడానికి ఏమైంది? అదేంటి అలా అంటావు? ఇన్నాళ్ళు నేను మేనేజ్మెంట్, వాడు కుకింగ్ చేసుకుంటూ వచ్చాం. అందరూ మాధవ్ చేతి వంటకి బాగా అలవాటు పడ్డారు. మాధవ్ లేకపోతే చాలా కష్టం అవుతుంది లైక్య.